కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అరుణరాగం ఉదయమాయను తరుణమాయను తెరలు తీయగా కరుణ తోడను కనులు విచ్చుచు వరములీయగా మేలుకో 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 శ్రీ వెంకటేశ మేలుకో. పూలు విచ్చెను పుష్కరిణిలో జాలువారెను నీలి లీలలు. పూలు విచ్చెను పుష్కరిణిలో జాలువారెను నీలి లీలలు. జాలు ఆసిరి సాగుచుండెను వాలు కన్నులు వ్రాలనీయక మేలుకో మేలుకో శ్రీ వెంకటేశ మేలుకో. ఈరోజు నాకెంతో ప్రియమైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒక విశిష్ట మహిళ. నా చిన్నతనం నుంచి నేను ఆవిడని చూస్తూ పెరిగాను. ఒక డాక్టర్గా ఆయుర్వేదాన్ని ఇంటింటికి చేరువ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే రచయిత్రి కూడా, ఎన్నో మంచి పుస్తకాలు రచించారు. చిన్నపిల్లలకి అవసరమైన సాహిత్యాన్ని కూడా అందించారు. వీటన్నిటికీ మించి ఒక చక్కటి కళాకారిణి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పుకోవాలి, వారి తండ్రి గారి గురించి. ఆయన పేరు వింటేనే ఆంధ్రదేశంలో అందరికీ ఒక పులకింత. వారు పురాణం చెప్తుంటే మొత్తం అందరూ నిశ్శబ్దంగా చెవులు అప్పగించి వినేవాళ్ళు. ఆ రోజుల్లో ఆయన పురాణం చెప్పే సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయేవి. ఆయనే శ్రీ ఉషశ్రీ గారు. వారి పెద్ద కుమార్తె డాక్టర్ గాయత్రీదేవితో ఇవాళ మన ఇంటర్వ్యూ. హాయ్ అక్క, దాత్రికి స్వాగతం. హలో, చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇట్లా కలుసుకోవడం. నాకు కూడా అక్క. అంటే మనం ఒక 30 ఏళ్ళుగా పైన మన పరిచయం ఉన్నా కూడా, అప్పుడప్పుడే కలుస్తున్నా కూడా, ఇవాళ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కొందరితో ఏంటంటే ఎప్పుడో కలిసినా ఎప్పుడూ కలుస్తున్నట్టుగానే ఉంటుంది. అది ఆ అనుబంధం అలాంటిది. అవునవును. అదే ఇప్పుడు మీరు డాక్టర్గా, ఒక రచయిత్రిగా, ఒక కళాకారిణిగా 3 పార్శ్వాలు ఉన్నాయి మీలో అక్క. మరైతే ఇప్పుడు మనం విడివిడిగా మీ పెయింటింగ్స్ ఒకటి మాకు చూపిస్తారా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చూడండి, ఇక్కడ అమ్మవారి దగ్గర మొదలు పెడదామా? అమ్మవారి దగ్గర మొదలు పెడదాం అక్క. మరి మీ పెయింటింగ్స్ తో నిండిన మీ ఇంటి మ్యూజియం హోమ్ టూర్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మాకు మొదటగా ఈ అమ్మవారి ఫోటో గురించి వివరిస్తారా? తప్పకుండా. అది అంటే ఈ చిత్రం ఎక్కడో నేను విడిగా ఒక స్కెచ్ చూశాను అనమాట. అది ఎందుకో అమ్మవారి మొహం చాలా బాగా అనిపించి దాన్ని తంజావూరు శైలిలో వేసుకోవాలి అనిపించి ఇది వేసాను. అంటే రోజు పొద్దున్నే ఇక్కడ కూర్చుంటాం నేను మా వారు కూడా. అక్కడ చూసా ఎంత హాయిగాను ప్రశాంతంగా అనుకుంటుంటాం. చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది అక్క. ఈయన చిన్ని కృష్ణయ్య. కృష్ణుడు అంటే పాండురంగడుగా ఉన్నటువంటి కృష్ణుడు అనమాట ఇది. అంటే ఆ విగ్రహం ఇలా చేతులు పెట్టి ఇలా చూస్తున్నట్టు ఉంది కదా, పాండురంగడు ఆ పోజ్ లో ఉంటాడని ఆ కథ ఉంటుంది. ఆ చిత్రం అనమాట అది. అంటే ట్రెడిషనల్ గా కొన్ని చిత్రాలు ట్రెడిషనల్ గా తంజావూరు శైలిలో వేస్తూ ఉంటాయి. కొన్ని అందులో రెగ్యులర్ గా ఉన్నవి కావన్నమాట. ఇది రెగ్యులర్ గా ట్రెడిషనల్ శైలిలో ఉన్నటువంటి పెయింటింగ్. ఇందాక అమ్మవారిది ట్రెడిషనల్ గా ఉండేది కాదు, విడిగా చేసేది అనమాట అది. ఓకే. అర్ధనారీశ్వర. ఇది కూడా అంతే ట్రెడిషనల్ గా ఉండేది కాదు. ఇది యాక్చువల్ గా బాపు గారిది ఒక డ్రాయింగ్ ఉంది. ఆ డ్రాయింగ్ చూసినప్పుడు నాకు అది చాలా నచ్చింది అనమాట. అంటే అర్ధనారీశ్వర రూపం, అది ముఖ్యంగా వినాయకుడిని చంకలో ఆయన వేసే బొమ్మలు అలా గొప్పగా ఉంటాయి కదా, ఎంత ముద్దుగా ఉంది. అది అలా ఎవరు వేసలేరు ఇంతవరకు అంత అలాంటిది. సో అది చూసినప్పుడు ఇది కూడా నేను తంజావూరు శైలిలో వేసుకోవచ్చు కదా అని దాన్ని అడాప్ట్ చేసుకుంటా అనమాట. ఆ బొమ్మను ఒరిజినల్ గా ఉంచుకొని ఈ శైలిలో ఏమేమి మార్పులు కావాలో అలా చేసుకుంటా. ఎందుకంటే వెనకాల ఇవన్నీ దీపాలు అవన్నీ ఉంటే తప్ప తంజావూరు శైలికి ఉండదు అది. సో అలాంటి మార్పులు చేసి బాపు గారి బొమ్మని ఇలా మార్చి చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది అక్క. మీకు ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఇందులో మనకి గోల్డ్ వర్క్ అది అంటాము. ఇప్పుడు ఇక్కడంతా ఉంది కదా, ఇదంతా
24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ వాడతాం దానికి. ఓకే. సో ఇది డిజైన్ అంతా తయారు చేయడము, దాని మీద అదంతా అతికించటం, ఇదంతా చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి నెలలు కూడా పడుతూ ఉంటుంది అనమాట. అంటే రొటీన్ గా నేను నా వర్క్ చేసుకుంటూ కొంత టైం దీనికి పెట్టుకోవడం కదా, అదే పనిగా చేసే వాళ్ళకి కొంచెం కుదరచ్చు. కానీ నేను మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటా కనుక టైం తీసుకుంటాను. బట్ అసలు మీరు అంత పనిలో అంత బిజీ ఉండి కూడా ఇంకా ఎంత చేస్తున్నారంటేనే చాలా గ్రేట్. పైన కృష్ణుడు, కింద రాముడు. అది గోవర్ధనోద్ధరణ ఉంటుంది కదా, ఆ సన్నివేశం అంతా అనమాట. అందుకని ఆ ఆవులన్నీ ప్రశాంతంగా కృష్ణుడిని చూస్తూ ఆనందిస్తున్నట్టు, మిగతా గోప బాలికలు, గోప బాలురు అందరూ వాళ్ళందరూ ఉండటం, మురళీ గానం వింటూ మురళీ గానం వింటూ ఆయన హాయిగా ఒక చేత్తో ఇలా ఎత్తేస్తున్నట్టు ఉంటుంది కదా scene. అది కూడా నాకు చాలా ఇష్టమైన సన్నివేశం. అవునవును, అసలు ఊహించుకుంటేనే మనకి ఎంత చాలా బాగుంటుంది అనిపిస్తుంది అది. అదే ఈ రాముల వారు ఇది అంటే ట్రెడిషనల్ గా ఎక్కువ ఉండదు, బట్ తర్వాత వాళ్ళు వేస్తూ ఉంటారు లాంటివి. ఇది కూడా మా వారు రాము కదా పేరు, ఆయనకి పుట్టినరోజుకి గ్రేట్ బహుమానంగా ఇవ్వాలని చెప్పి ఆయనకి ఇష్టం. ఎప్పటి నుంచో అంటున్నారు, నువ్వు ఎప్పుడు కృష్ణుడు వేస్తున్నావు, రాముడు వేయటం లేదు. సో ఆయనకి అది గిఫ్ట్ గా నలుగురు పరివారం అంటే మిగతా అందరూ లేకుండా రాముడు, సీతా, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండేటట్టు వేసుకున్నాను అనమాట. ఇది బాగుంది. మీకు కృష్ణుడు ఇష్టమేమో? కృష్ణుడు అంటే వేసేటప్పుడు తంజావూరు శైలిలో కృష్ణుడి బొమ్మలు ఎక్కువ ఉంటాయి, కానీ వేస్తూ వేస్తూ కృష్ణుడు అంటే ఇష్టం ఎక్కువైపోయింది నాకు. అక్క ఈ పెయింటింగ్ గురించి చెప్పరా? అంటే ఇది కూడా కొంచెం నేను మామూలుగా ఎక్కువ తంజావూరు శైలి కదా వేస్తాను. వినాయకుడితోటి కొద్దిగా వెనకాల అబ్స్ట్రాక్ట్ కలర్స్ లాగా అది వేసి ఏదో చెయ్యాలనిపించింది. సో అంతా నిండా వినాయకుడు, ఓంకారం అది కలిపి అక్రిలిక్ కలర్స్ తో వేసాను అనమాట. ఇప్పుడు ఇది కూడా వేసి కూడా 12-13 ఏళ్ళు అయింది ఈ పెయింటింగ్ వేసుకుని. నేను నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్స్ లో ఒకటి ఇది. మొత్తం చాలా మంది గణపతులు అంతా రెండు అంటే కొన్ని బొమ్మల్ని కలర్స్ ని కలిపి ఒక మిక్స్డ్ మీడియా ఫీలింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. అంటే దీంట్లో ఏదైనా థీమ్ లా తీసుకున్నా? థీమ్ అంటే ఇది విశ్వం అన్నట్టుగా, అందుకని ఓంకారం అది పెట్టుకుని, ఓంకారం నుంచి విశ్వం ఉద్భవించిందని పెట్టుకుని ఇక్కడ వినాయకుళ్ళని అంటే విఘ్నాధిపతి అనుకుంటాం కదా, ఆయన్ని రకరకాల రూపాల్లో ఉన్న విగ్రహాలు కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఇదేంటాక నేను భాగవతం కథ అంతా రాశానని చెప్పాను కదా, అందులో రుక్మిణీదేవి పెళ్లికి సిద్ధమవుతున్నట్టుగా, పెళ్లి కూతురు రుక్మిణి అన్నట్టుగా వేసుకున్నాను అనమాట పెయింటింగ్ ని. అంతా రెడీ అయ్యి చేతిలో గోరెంటాకు అది పెట్టుకుని సిద్ధమైనట్టు, బంగారు జడ, పట్టీలు అన్ని అంత అలంకారాలంతా పూర్తిగా పెళ్లి కూతురు రెడీగా ఉంది అన్నట్టు. బాగుంది. కళ్యాణ తిలకం అది పెట్టుకుంటాను పెళ్లి కూతురు. ఇక్కడ మళ్ళా కృష్ణుడా? కృష్ణుడే. కృష్ణుడే ప్రధానంగా తంజావూరు శైలిలో ఉండేది ఎక్కువ. సో అందుకని ఎక్కువ కృష్ణుడు చిత్రాలు. అంటే పర్టిక్యులర్ రీజన్ ఏమన్నా? అంటే బహుశా అది నాయకరాజుల కాలంలో ఈ శైలి ఎక్కువ పాపులర్ గా ఉండేది. వాళ్ళు కృష్ణ భక్తులు అయి ఉండొచ్చేమో, నేను చరిత్ర ఎక్కువ చదవలేదు దాని గురించి, కానీ కథ అవన్నీ ఎక్కువ కృష్ణుడు, యశోద. అండ్ వేయడంలో కూడా ఏంటంటే ఆ మొహాలు అవి కూడా బాగా చెబ్బీగా ఉంటాయి, ఇంప్రపోర్షనేట్లీ బిగ్ గా ఉంటాయి అనమాట. అవి వాళ్ళు అందులో ఇలాగా ఈ పువ్వుల కానీ తలలో ఉండే ఆర్నమెంట్స్ కానీ తంజావూరు శైలికి కొన్ని స్పెసిఫిక్ వేరేగా ఉంటాయి అనమాట. మామూలుగా మిగతా అన్ని వేరు, ఈ శైలిలో వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. అవన్నీ ఉంటేనే దానికి ఆ శైలి లక్షణాలు ఉంటాయి. ఎందుకు ఇది ఎంత ఫేమస్ అయిందంటారు తంజావూరు స్టైల్? అంటే ఇది కొన్ని 100 ఏళ్ళు అయినా సరే ఆ పెయింటింగ్ అలా ఉండిపోవడం, అండ్ దానిలో ఉన్న ఒక ఏమంటాం బ్యూటీ చాలా ఎక్కువ ఉంటుంది. భగవంతుడు ఉండటం ఒకటి, ఆ బ్యూటీ ఒకటి, ఆ రెండు కలిసి మనకి చూసినప్పుడు అంటే కళ ఇటు ఆధ్యాత్మికం రెండు కలిసినది అనమాట ఇది. సో దానివల్ల మనకి చూడగానే చిత్రం చూడగానే మనసులోనే ఒక అనుభూతి కలుగుతుంది. అది ఇది మీ పూజ కదక్క? పూజ గది సింపుల్గా మొత్తం. ఇక్కడ మళ్ళా విశ్వరూపం. విశ్వరూపం అది అందులో కూడా, ఎందుకంటే తంజావూరు శైలి ఉండాలి కదా అని ఆ విశ్వరూపం అనేది కూడా మామూలుగా తంజావూరు శైలిలో ఎవరు అంతకుముందు వేసిన లేవు. సో నేను క్లబ్ చేసి ఇది తంజావూరు శైలిలో ఉండాలి, విశ్వరూపం కనిపించాలి అని మిక్స్ చేసుకుని అలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. అది ఇక్కడ కాళీమర్దనం. కాళీమర్దనం ఈ పక్కనే,
మన బాలకృష్ణుడు బాలకృష్ణ బాలకృష్ణుడు ఆ చెట్ల మధ్యలోంచి రావడం, గంధర్వులు చెట్లు వాళ్ళకి శాప విమోచనం జరగటం, అది కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ కూడా ఇవి మామూలుగా ఎవరు వేసిన ఉండవు. నేను మరి కృష్ణుడు కథ అంతా వేద్దాం అనుకున్నాను కదా. సో ఇవన్నీ అందులో సన్నివేశాల్లో భాగాలుగా అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఒక పాట ఏమన్నా పాడండి అక్క, దేవుడి గది దగ్గర ఉన్నాం మనం. ఇందాక నేను నాన్నగారు రాశారని చెప్పాను కదా, వెంకటేశ్వర కళ్యాణం అని చెప్పి యక్షగానం మా నటరాజు రామకృష్ణ గారికి. అందులో పాటలు యాక్చువల్గా అది 1961, ఇంకా నేను ఇంకా ఏడాది 2 ఏళ్ల పిల్లనప్పటికీ మా అమ్మ పాడుతూ ఉంటే విని కొంచెం నేర్చుకునేది, గుర్తొస్తుందేమో, ప్రయత్నిస్తాను. గాయని ఏం కాదు, అలా ఏం పర్వాలేదు. అరుణరాగం ఉదయమాయను తరుణమాయను తెరలు తీయగా, కరుణ తోడను కన్నులు విచ్చుచు వరములీయగ, మేలుకో 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 శ్రీ వెంకటేశ మేలుకో. బాగా పాడారు అక్క, అసలు ఎక్కడ కొంచెం కూడా నిదవలేదు. ఇవన్నీ మీ కలెక్షన్ అక్క? విదేశాలకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి దేశం నుంచి తీసుకొచ్చిన ఒకటి. అయితే ఈ టాప్ దాంట్లో మాత్రం మనకి శంకరాచార్య, ఐన్స్టీన్, మహాత్మా గాంధీ వీళ్ళు ఇప్పటి ఫిలాసఫర్స్ గా పెట్టుకుని అది ఆ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళు సైంటిస్టులు ఇక్కడ పెట్టుకున్నవి పైన. తర్వాత ఇవన్నీ యూనివర్సిటీస్ యూనివర్సిటీ గురించి అవి. మిగతా అన్ని ఒక్కొక్క దేశం నుంచి అక్కడ ఉండే సోవెనియర్స్ గా మనం తెచ్చుకుంటాం కదా, అలా ఇవన్నీ కలెక్షన్స్ అనమాట. అలా ఈజిప్ట్వి, తర్వాత జపాను, యుఎస్కి వెళ్ళినప్పుడు గ్రీస్లోవి, అట్లా రకరకాల ప్లేసెస్లో అన్నీ అనమాట. అవి మెక్సికోవి కింద ఇక్కడ ఉన్నాయి. ఇది చైనీస్ అక్క? ఇది హాంకాంగ్ నుంచి తీసుకొచ్చినది. ఇది కెన్యాలో వాళ్ళు తయారు చేసినది అనమాట. అక్కడ లోకల్లో వాళ్ళు లోకల్ ఆర్ట్లో. ఇవి కూడా అక్కడవే. ఇవన్నీ ఒకటి చైనాలో ఈ మధ్య వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి, కొన్ని ఏమో జపాన్ లో తీసుకున్నటువంటి. ఈ మధ్య చైనా వెళ్ళారు కదా? ఈ మధ్య చైనా వెళ్ళాం. ఇప్పుడు ఆ మధ్యలో మనకి సహస్రదళ కమలంలో ఉన్నట్టుగా ఉంది కదా, అక్కడ కొనుక్కొచ్చినది అనమాట. అంటే వాళ్ళు బోధిసత్వుడిని అలా పెట్టుకుంటారు, మనం విష్ణుమూర్తి అనుకున్నా వాళ్ళు ఆ బోధిసత్వుడు అనుకున్నా అంతా ఒకటే కదా. అసలు అక్కడ వెళ్ళిందే ఇక్కడ నుంచి అంటారు కదా. అదే అదే. బాల్కనీలో మీ పెయింటింగ్స్ ఏం పెట్టలేదు అక్క? ఒక్కటి అదిగో అక్కడ పక్కన ఉన్న వినాయకుడు చిన్న పెయింటింగ్, అది గ్లాస్ పెయింటింగ్. అది మీరేసిందే? గ్లాస్ పెయింటింగ్ కూడా వేసారా? గ్లాస్ మీద వేసింది ఎప్పటిదో అది. అది వేసి కూడా 20 ఏళ్ళ పైన అయిపోయి ఉంటుంది. ఓకే, బాగుంది, చక్కగా ఉంది. బాల్కనీ కూడా హాయిగా ఇక్కడే కూర్చుంటూ ఉంటారేమో. రాసుకోవడం అంతా ఇక్కడే కూర్చుంటారు. ఇక్కడే చేత్తో రాసుకునేది, ఇక్కడ కంప్యూటర్ మీద రాసుకునేటప్పుడు లోపల మీ చరక సంహిత రాసింది, అది మహాభారతం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ పులి బొమ్మ ఇది మా అమ్మాయి పెయింటింగ్. తను కూడా ఆర్ట్ వేస్తుంది, చాలా ఇంకా బాగా వేస్తుంది నాకంటే చాలా బాగా వేస్తుంటాను. ఇది అక్రిలిక్ పెయింటింగ్ తను వేసింది అనమాట. చాలా బాగుంది. పులి నీళ్లు తాగుతున్నా, ఎందుకంటే ఆ పులి మీద ఆ బొచ్చు ఫర్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. కానీ ఇది రియలిస్టిక్ టైప్ ఆఫ్ పెయింటింగ్ కదా, ఇందులో అది కరెక్ట్గా రాకపోతే మనకి ఫీల్ బాగుండదు. సో ఆ పైన బొచ్చు మనం ముట్టుకోవాలనిపించేంత ఇదిగా కనపడుతూ ఉంటుంది అది. ఈ మీసాలు కానీ అవన్నీ తను బాగా, నాకంటే చాలా బాగా ఎక్కువ వేస్తుంది. గ్రేట్, పుత్రికోత్సాహం అయితే మీకు తప్పకుండాను. ఇది తులాభారం, కృష్ణ తులాభారం. ఇది అంటే ఇది కూడా నార్మల్ గా తంజావూరు శైలిలో ఎవరు చేసినది కాదు. నేను నా భాగవత కథ కోసమని, చాలా ఇంపార్టెంట్ సన్నివేశం కదా కృష్ణుడు సత్యభామకి అహంకారం తగ్గించటం, అంటే పత్రం పుష్పం ఫలంతో ఏదైనా చాలు నాకు అనేటువంటి తులసి దళంతో భగవంతుడిని మనం పొందొచ్చు అనేటువంటి దానికి. అందుకని ఆ సన్నివేశాన్ని అలా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు అంటే క్లీనింగ్ అదంతా ఎట్లా? మామూలు పైన క్లీన్ చేసేసుకుంటూ ఉండడం. ఒక్కొక్కసారి మనకి బయట మాయిశ్చర్ ఎక్కువైపోతే ఒక్కోసారి లోపల కొంచెం సన్న బూజు రావచ్చు.
ఒకసారి ఫ్రేమ్ ఓపెన్ చేసేసి బ్రష్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. అలా చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా. ఇక్కడ ఈ పనికి హైదరాబాద్లో కొంచెం డ్రై వెదర్ కనుక ఇబ్బంది లేదు. బాంబేలో ఉన్నప్పుడు ఎవ్రీ మాన్సూన్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి లోపల ఫ్రేమ్స్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది అనమాట. అక్కడ ఎక్కువ కదా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఇదేమిటక్క? ఇదేంటంటే కృష్ణుడు రుక్మిణి ఇద్దరు ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో కృష్ణుడు రుక్మిణిని ఈ పెళ్లి విషయంలో ఏదో జోక్ వేస్తాడు అనమాట. ఆవిడ బాధపడుతుంది, నన్ను ఇలా అన్నాడు కృష్ణుడు అని. ఆవిడ బాధపడే దిగులతో కూర్చున్నప్పుడు ఆవిడ ఓదార్చడానికి అని కృష్ణుడు ఆవిడ జడ వేసి కన్సోల్ చేస్తున్నటువంటి సన్నివేశం ఇది. అది నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్ అనమాట. ఇద్దరు చాలా ముచ్చటగా అనిపిస్తారు. కరెక్టే. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు ఎవరైనా ఏమైనా గిఫ్ట్ ఏమి ఇవ్వాలంటే వాళ్ళిద్దరిది పెయింటింగ్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఇది నిజంగా ఉంది పెయింటింగ్. ఇది అంటే ఎక్కడో దొరికింది, కథ ఉంది. ఆ సన్నివేశాన్ని చిత్రంగా ఎవరో వేసిన దాన్ని తీసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ కొందరు అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరికో పెళ్లిళ్ళు అవి అయినప్పుడు ఇది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉన్న రిలేషన్ బాగా కనపడుతూ ఉంటుంది కదా ఇందులో. కరెక్ట్. అది ఇది యుద్ధమా? సత్యభామ యుద్ధం. సత్యభామ నరకాసురుడి దగ్గరికి వెళ్ళినప్పటి సన్నివేశం. ఇది కూడా అంటే బాపు గారి చిత్రాన్ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకున్నాను అనమాట. ఆ కింద కృష్ణుడు కూర్చున్నట్టు ఆయన వేసిన డ్రాయింగ్. అది ఆయన అలసిపోయి సమస్యలిపోతే ఈవిడ యుద్ధం బాణం తీసుకుని. ఇది యాక్చువల్లీ ఇంకొక పెయింటింగ్ నేను ముందు వేసినది ఇక్కడ మన ఆర్ట్ గ్యాలరీ, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ వాళ్ళ జరుగుతున్నప్పుడు ఇచ్చాను ఒక పెయింటింగ్ వాళ్ళకి. ఒక ఫారినర్ లేడీ అది ఆ పెయింటింగ్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఆవిడ నన్ను అడిగారు అనమాట, ఏంటి స్పెషల్ గా నాకు ఇందులో మీది ఏదో స్పెషల్ గా అనిపించి నేను కొనుక్కున్నాను, దీని కథ ఏంటో చెప్పండి అని. అప్పుడు ఎందుకంటే మనకి తంజావూరు పెయింటింగ్స్ అన్నింటిలో కృష్ణుడే ఎక్కువ ఇంపార్టెంట్ కనిపిస్తాడు, ఇందులో సత్యభామ కనిపించటం. అంటే నేను ఈ కాన్సెప్ట్ కి ఫ్రేమ్ అది కూడా వెనకాల వేరేగా డిజైన్ చేసుకున్నాను కదా, ఓన్లీ వన్ సైడ్ గోల్డ్ ఆర్చ్ ఉన్నట్టు అలాగా. ఈ డిజైన్ అంతా ఆవిడకి బాగుంది అని చెప్పి లేడీ ఎవరో కొని తీసుకున్నారు అనమాట అది. సో ఈ కథ అంతా విన్నప్పుడు ఆవిడ కూడా బాగా హ్యాపీగా అనిపించింది, నేను తీసుకున్న దానికి వెనకాల ఇంత స్టోరీ ఉంది అని. బాగుంది. అంటే లేడీ ఓరియంటెడ్ కదా, అదొక ఆనందం. ఇది గీతా బోధ. గీతా బోధ ఫుల్ రథం అంతా గోల్డ్ పెట్టారు. మొత్తం అంతా రథం అంతా గోల్డ్ పెట్టి చేసినది. అండ్ చాలా ముఖ్యమైన సన్నివేశం కదా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పేటువంటి సన్నివేశం. అంటే ఎవరో ఆర్టిస్ట్ డిజైన్ చేసి దాన్ని నేను తీసుకున్నాను అనమాట. ఇది కొన్ని ఇదిగో చెప్తాను, కొన్ని ఎక్కడో ఇమేజెస్ తీసుకుంటాను, మళ్ళీ దాన్ని మీరు వేసి మొత్తం అంతా వేసుకొని మళ్ళీ దాన్ని అంత కలర్స్ అన్ని పెట్టుకొని మార్చుకొని చేయాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి మొత్తం. నిజంగా అంటే అటు అవి ఇటు మామూలు శిల్పాలు ఇవన్నీ ఇవి నిజంగా కూడా మ్యూజియం లాగా, అంటే మ్యూజియం అని చెప్పను కానీ ఒక ఈస్థెటిక్, మనకి ఇష్టమైనవన్నీ పెట్టుకుంటాం. బాగుంది చాలా. అందులో మీకు రోజు ఇవి చూసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుందేమో. ఇవన్నీ కూడా మీ ట్రిప్స్ నుంచి ట్రిప్స్ లో ప్రతి చోట నీట్ గా చక్కగా అరేంజ్ చేశారు. అన్ని మా అమ్మాయి సిస్టమేటిక్ గా పెడుతుంది అనమాట అవన్నీ. ఇవన్నీ తను చిన్నప్పటి నుంచి కొన్న ఫొటోస్ అవి. యాపిల్ లో చేసేది కదా కదా. యాపిల్ అక్కడే చేసి మానేసిందా? అక్కడే ఎంఎస్ చేసింది ఫస్ట్. అది స్కూల్ ఆఫ్ ఫిటర్ కదా, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో చదువుకుంది. ఎంఎస్ చేసి యాపిల్లో జాయిన్ అయ్యి అక్కడ ఉండిపోవడంలో తనకి ఇష్టం లేదు. ఇండియాలో మనం ఇండియాలోనే ఉండాలి అని అనుకుంది. అంటే నేను ఎలా అయితే సెకండ్ రేట్ డాక్టర్ గా ఉండకూడదు అనుకున్నాను, సెకండ్ రేట్ సిటిజన్ గా నేను యుఎస్ లో ఉండను అని తన నిర్ణయం. ఎంతైనా మనం కాదు కదా, లోకల్ కాదు, అది నాకు ఇష్టం లేదు అని ఎలా ఉన్నా ఇక్కడే ఉంటాను అనుకున్నాను అనమాట. అది ఏముంది, తనకున్న దానికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా వస్తుంది కదా. మా అమ్మాయి ఉంది, తను కూడా ఆర్ట్ అది, తను ఒకసారి పరిచయం చేస్తాను తప్పకుండా. హాయ్ అపరాజిత. చాలా బాగున్నాయి మీ పెయింటింగ్స్. థ్యాంక్ యూ. ఎక్కడ నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడం అంటే రకరకాల స్టేజెస్ లో రకరకాల చోట్ల నేర్చుకున్నాను. ఫస్ట్ చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత సమ్మర్ క్యాంప్స్ కి స్కూల్లో ఉన్న టైంలో సమ్మర్ క్యాంప్స్. ఆ తర్వాత బాంబేలో నేను ఇంజనీరింగ్ చదువుకునే టైంకి ఒక ఆర్టిస్ట్ దగ్గర పర్సనల్ గా నేర్చుకునేదాన్ని.
తర్వాత ఇంకా నా ప్రాక్టీస్ అంతే. అంటే ఎక్కువ నేచర్ బేస్డ్ అట్లాంటివి వేస్తారా? ఎక్కువ నేచర్, ల్యాండ్స్కేప్స్, ఫ్లవర్స్ అవి వేస్తాను. నాకు అవి చాలా ఇంట్రెస్ట్. లేదా అబ్స్ట్రాక్ట్ లో వేసినా కూడా ఎక్కువ నేచర్ వచ్చే కాన్సెప్ట్స్ లాంటివే ఉంటాయి. ఇదైతే సీజన్స్ రిప్రజెంట్ చేస్తున్నది. అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఇష్టం నాకు. నాకు నేచర్ తో చాలా కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ వెళ్తూ ఉంటారు నేచర్ లోకి? బాగా వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు లాస్ట్ కొన్ని 1-2 years గా తగ్గింది. బట్ లేదా హైకింగ్ ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. అదే అక్కడ బాగా ఎక్కువ అనుకుంటా కదా యుఎస్ హైకింగ్ చాలా ఎక్కువ. ఇండియాకి వచ్చాక కొంచెం తగ్గింది, మళ్ళీ వెళ్తూ ఉంటా. ఇప్పుడు పిహెచ్డి చేస్తోంది, సో ఆ వర్క్ తోటే టైం నిండిపోయింది. ఎక్కువ టైం ఉండట్లేదు. నిజంగానే హాల్కి బాగా సెట్ అయింది. పడుకునే టైంకి ఇది కనిపించాలి నాకు. కానీ బాగుంది కదా మీరు వేసుకున్న పెయింటింగ్స్ తోనే చక్కగా చుట్టూ. ఆ రోజు కూడా తను అక్కడ కూడా తను వేసింది అనమాట. అదే బాగుంది. నేను ఎక్కువ నా పెయింట్ బ్రషెస్ కంటే నైఫ్ ప్రిఫర్ చేస్తాను. లైక్ ఇక్కడ ఉన్న చెరీ బ్లాసమ్ అయినా అవన్నీ నైఫ్స్ తో వేస్తాను. నైఫ్ తో ఎలా వేస్తారు? పెయింట్ బ్రష్ బదులు నైఫ్స్, పెయింటింగ్ నైఫ్స్ ఉంటాయి, దాంతో వేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ బ్రషెస్. గ్రేట్. అది దానివల్ల టెక్స్చర్ వేరేలా వస్తుంది అండ్ కొంచెం స్పీడ్ కూడా ఎక్కువ. అవునా? నాకైతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. మరి ఈరోజు ఇలా వచ్చి మీతో మాట్లాడి మీ పెయింటింగ్స్ కానీ మీ నాలెడ్జ్ని కానీ మా దాత్రి ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నీతో ఈ కబుర్లన్నీ చెప్పుకోవడం. చూసారుగా, మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ కావాలంటే దాత్రి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వండి.